నమస్తే అండి. సార్ ఇప్పుడు మన కస్టమర్ కి ఇనిషియల్ గా ఏమన్నా ఖర్చు అవుతుందా సోలార్ పెట్టుకుంటూ? ఏం అవ్వదు సార్. ఇనీషియల్‌గా ఏం ఖర్చవ్వదు. ఆ, మనకేంటంటే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మన టీము కొన్ని డాక్యుమెంట్స్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతాము. అవన్నీ సార్. వరుసగా ఇచ్చేస్తే మనం బ్యాంక్‌కి లోన్ అప్లై చేస్తాం అన్నమాట. ఉమ్, లోన్ అప్లై చేసి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మనం ఇన్‌స్టాలేషన్ చేసేస్తాం. తర్వాత కంప్లీట్‌గా మన కస్టమర్ దగ్గర నుంచి ఏమి డబ్బులు తీసుకోమండి. మనం కాదు సార్, వాళ్ళు ఛార్జెస్ ఏమైనా పెట్టుకోవాలా? ఏం అవసరం లేదా? ఓన్లీ ఎక్స్పెన్స్ ఏం పెట్టకుండానే వాళ్ళకి ఇన్స్టలేషన్ అవుతుందా అనేది నా డౌట్. అవునండి. అవునండి. ఏమీ పెట్టుకోనవసరం లేదు. ఏం పెట్టుకోకుండానే మొత్తం అంతా లోన్‌తోనే చేసేస్తాం మనం. ఆహా, ఓకే సార్. అయితే ఇప్పుడు ఇందులో ఒక చిన్నదుందండి. యాక్చువల్‌గా ప్రతి ఇల్లు కూడా 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ లోడ్ కన్జంప్షన్‌కే మనం పర్మిషన్ తీసుకుంటాం అన్నమాట ఇనీషియల్‌గా తీసుకున్నప్పుడు. ఇప్పుడు మనకేంటంటే 3 కిలోవాట్ మినిమమ్ మనం పెడతాం అన్నమాట. అంటే మాక్సిమం అందరికి కూడా 3 కిలోవాటే మనం సోలార్ ఇన్‌స్టాల్ చేస్తాం. సార్. ఈ 1 కిలోవాట్ కి మనం ఇనిషియల్ ఇల్లు కట్టినప్పుడు కొంత వాళ్ళకి పే చేస్తాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి. ఇప్పుడు ఆ 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ కి మనం హై అవుతున్నాం కాబట్టి గవర్నమెంట్ కి మనం ఏం చేయాలంటే మనం అంటే ఫస్ట్ బిల్లు 5,000 రూపీస్ మనకి ఏంటంటే బిల్లు వస్తుంది అనమాట. ఆ ఒకటి వాళ్ళకి బిల్లు వస్తుంది, అది వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది మొదటి నెల మాత్రమే వస్తుంది. అది వన్ టైం. అది దాంతో పాటు నెట్ మీటర్ అని ఒకటి కనెక్ట్ చేస్తారనమాట. తెలిస్తే మొత్తం అన్ని మీటర్లు కూడా నెట్ మీటర్ కింద కన్వర్ట్ చేయాలని గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుందనమాట. అయితే ఆ ప్రతి ఇల్లు నెట్ కన్వర్ట్ అవ్వాల్సిందే. అయితే నెట్ మీటర్ ఎలాగో సోలార్ పెట్టుకున్న వాళ్ళందరికీ ముందు కన్వర్ట్ చేసేస్తున్నారు. తర్వాత పెట్టిన వాళ్ళకు కూడా నెట్ మీటర్ కన్వర్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ప్రీపెయిడ్ మనకు ఉంటది అనమాట. అంటే ప్రీపెయిడ్ మనం ముందే డబ్బులు కట్టి మనం కరెంట్ కొనుక్కోవడం అనమాట. అటువంటిది మన ఫోన్ కి ఎలాగైతే ప్రీపెయిడ్ ఉందో ఎలక్ట్రిసిటీ కూడా ప్రీపెయిడ్ వచ్చేస్తుంది అనమాట. దానికోసం ఈ నెట్ మీటర్ పెట్టారు. అంటే వన్ టైం 5,000 మీటర్ కానీ 1 కిలో వాట్ నుంచి 3 కిలో వాట్ కి కన్వర్షన్ అవడానికి కానీ అది కూడా ఇదంతా అయిపోయాక నెట్ మీటర్ పెట్టాక ఫస్ట్ బిల్లు వస్తుంది అనమాట. అది 1 మంత్ తర్వాత వస్తుంది. ఫస్ట్ బిల్ వచ్చిన తర్వాత 1 మంత్ లో మనకి ఏంటంటే 78,000 రూపీస్ మనకి సబ్సిడీ ఏదైతే ఉందో గవర్నమెంట్ అది పడుతుంది అనమాట. అప్పుడు ఆ సబ్సిడీ కస్టమర్ కి రాదుగా, మీకే వస్తుందిగా? లేదు, మాకు రాదండి. మాకు కస్టమర్ కి వస్తుంది. కస్టమర్ ఏం చేసుకోవాలంటే ఆ 78,000 లోన్ కి కట్టేసుకోవాలన్నమాట. లోన్ కట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈఎంఐ తగ్గిపోతుంది, వడ్డీ కూడా తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ ఆఫ్ కోర్స్ మామూలు ఇంట్రెస్టే తక్కువ, మరి తొందరగా లోన్ తీరిపోతుంది. లేదు అది ఎలాగో ₹1 ఇంట్రెస్ట్ గా వస్తుంది, నేను ఏదైనా బిజినెస్ వాడుకుంటాను అనుకుంటే అట్లా కూడా వాడుకోవచ్చు అనమాట. అది డిపెండ్ అపాన్ ద బ్యాంక్. కొన్ని బ్యాంకులు కొన్ని రకాలుగా చేస్తున్నాయి. కొంతమంది ఏమన్నారంటే నేను లోన్ ఇచ్చాను కదా, నీకు సబ్సిడీ పడింది కదా, నా సబ్సిడీ లోన్ కట్టేసుకో అని తీసేసుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది నీ లోను నీ ఇష్టం అనేసి కొంతమంది చూస్తున్నారు అనమాట. అది బ్యాంకుని బట్టి ఉంటుంది. మనమైతే డిసైడ్మెంట్ చేసి చెప్పడానికి లేదు. అది మనం చేయడానికి లేదనమాట. బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసి కాస్త నాకు వేరే పని ఉంది, మీకు లోన్ ప్రతి నెల ఈఎంఐ కట్టేస్తాను కదా, నాకు నా 78,000 నేను వాడుకుంటాను సార్ అని రిక్వెస్ట్ చేయొచ్చు. అది మనకి బ్యాంకర్ కి మధ్యలో ఉన్న రిలేషన్ బట్టి తీసుకోవాలి. అది కస్టమర్ బ్యాంక్ మేనేజర్ చూసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు కమర్షియల్ గా ఉందా మనకి, లేకపోతే ఓన్లీ డొమెస్టిక్? డొమెస్టిక్ సార్, కమర్షియల్ కూడా చేస్తాము. కమర్షియల్ ఏంటంటే మరి సబ్సిడీలు గట్రా ఏమి ఉండవు. అది డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. అది దానికి వేరేగా దాని ప్రైసెస్ వేరే ఉంటాయి. ఎవ్రీథింగ్ అది డిఫరెంట్. అది ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఆ నీడ్ బేస్ మనం చేస్తాం. దేవాలయాలు గట్రా అట్లా అడిగారు నన్ను, అందుకని అడుగు. దేవాలయాలకి అది కూడా సబ్సిడీ ఉండదు సార్, వాళ్ళు పెట్టించుకోవచ్చు. అంటే కమర్షియల్ కింద వస్తుంది కాబట్టి లేదు. కమర్షియల్ కింద వస్తుంది సార్, కరెక్ట్. చాలా బాగుంటుంది సార్. పాయింట్ మాకు ఎప్పుడు ఐడియా రాలేదు, మీరు మంచి పాయింట్ చెప్పారు. దేవాలయాలకి ఎందుకంటే ₹7-8 చొప్పున తీసుకుంటారు వాళ్ళు. దానికి బదులు సోలార్ పెట్టించేసుకుంటే వాళ్ళకి చాలా మిగులుతుంది. సబ్సిడీ లేకపోయినా బాగా మిగులుతుంది. అది మనం ప్రయత్నం చేయొచ్చు. అంటే కాదు, సబ్సిడీ రాదు, మిగతా అన్ని మామూలే.
ఉంటుంది కాబట్టి దానికి అవన్నీ చేసి వాటికి పే చేస్తారు ఈఎంఐ. అవునండి. అదే మేనేజ్మెంట్ కమిటీ ఉంటది కదా, వాళ్ళు పే చేసుకుంటారు. ఉమ్. ఇప్పుడు ఈ కళ్యాణ మండపాలు అలాంటి వాటికి కూడా ఇది కమర్షియల్ కాబట్టి సబ్సిడీలు రావు, మిగతా అని వర్తిస్తాయి. మిగతా వర్తిస్తాయి సార్, మనం సబ్సిడీ లేకుండా మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు నేను, నా వయసు 65 సంవత్సరాలు సార్. ఆ, నేను మామూలుగా ఇవన్నీ ఫిల్ చేసి ఫైల్ రెడీ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ పాయింట్, ఓకే. నేనైతే బ్యాంక్ చుట్టూ తిరగలేను సార్. ఉమ్. వర్క్ అయితే, బిజినెస్ అయితే చేయగలను. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. అది ఉన్నది చెప్పేసేస్తే అది క్లారిటీ. చూద్దాం సార్, ఏం పర్లేదు సార్. ఇప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు మొత్తం మా టీమ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఫైల్ ఇచ్చినందుకు, తర్వాత బ్యాంక్ చుట్టూ వర్క్ చేసినందుకు దేనికి దానికి సెపరేట్ గా ఉంటది అనమాట. కాబట్టి అంటే మనకు వచ్చే ఏదైతే అమౌంట్ వస్తుందో, కాబట్టి మీ బదులు ఎవరు తిరుగుతారో, ఎవరు నేను చేయగలనండి, నాకు టైం ఉంది, నాకు ఓపిక ఉంది అనుకోండి, మీ ఫైల్ ని బ్యాంక్ కి వెళ్ళి ఆ లోన్ తీసుకొచ్చి ఎవరు చేస్తే వాళ్ళకే ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఆ పర్సన్ కూడా మనమే అపాయింట్ చేసుకోవచ్చు. అలాంటి పర్సన్ మీరే చేసుకోవచ్చు, లేదా మేము చేసుకోలేమంటే మేమే ఎవరైనా అసైన్ చేస్తాం. టీమ్ లో ఎవరైతే కొంచెం ఫ్రీగా ఉండి చేయగలుగుతారంటే మేమే అసైన్ చేస్తాం వాళ్ళని. సార్ ఇవన్నీ ఆన్లైన్ లో పంపించాలా మీకు ఫైల్స్ అన్ని? ఎవ్రీథింగ్ వాట్సాప్ లోనండి. ఏది కూడా మనకి ఫిజికల్ గా ఎవరు ఎక్కడికి రానవసరం లేదు, మొత్తం అంతా వాట్సాప్ లోనే జరిగిపోతుంది. ఇప్పుడు మనం ఆఫీస్ గట్రా పెట్టుకోవాలంటే ఏదైనా ఛాన్స్ ఉందా సార్ టౌన్ లో? ఎస్, మనం అంటే మీలో ఎవరైనా ఆఫీస్ పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు అనమాట. అలాగా పెట్టుకోవచ్చు. మేము ఏంటంటే డిజైన్, ఆఫీస్ డిజైన్ ప్రింట్లు ఏ విధంగా ఉండాలి, ఎలా చూడాలి, ఎలా పెట్టుకోవాలన్నది ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాము. అది మీరు ప్రింట్ చేసి ఆఫీస్ పెట్టుకుంటే మా సోలార్ ఆఫీస్ అని మనం అలా పెట్టుకోవచ్చు అనమాట. దాని ఎక్స్పెన్సెస్ అంతా మేమే భరాయించాలి? అవును సార్, మీరే భరించాల్సి ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఎగ్జాక్ట్లీ అది వేరొక అంశము, అది చెప్తాను. దీన్ని ఏమంటా ఉంటే మనము, నేను మొదటి రోజు మాట్లాడినప్పుడు చెప్పాను ఏంటంటే, మనము మింట్రియల్ హబ్ అంటాం అనమాట. అంటే ఎవరైతే అక్కడ మన ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈ సోలారు అమ్మడానికి మనతో అసోసియేట్ అయ్యి మన దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళకి అది పెట్టడానికి మనం అనుమతిస్తాం. వాళ్ళకి ఎలా పెట్టినందుకు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ షేక్ సయద్ బాషా గారు. ఓకే ఓకే థ్యాంక్ యూ, వెరీ గుడ్. చెప్పండి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ మింట్రియల్ హబ్ అంటే ఆ హబ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆఫీస్ అయితే పెడతారో దాని అంతటికి కూడా ఒక్క సోలార్ వాళ్ళ జ్యూరిడిక్షన్ లో అయింది అనుకోండి, వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తామండి. మళ్ళా ఆల్మోస్ట్ అది ప్రతిదానికి ఒక 6,000 రూపీస్ ఉంటది అనమాట. అంటే మన జ్యూరిడిక్షన్ లో ఒక సోలార్ వెళ్ళిందంటే, ఇవన్నీ కాకుండా మీరు ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నందుకు మనకేంటంటే ఆ 6,000 రూపీస్ అరౌండ్, కొంచెం ఎక్కువ ఉంటుంది అది. ఆ నెంబరు మేబీ విశ్వా గారు మళ్ళా చెప్తారు. అది కూడా మేము టేక్ కేర్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న లాస్ట్ మంత్ నర్సీపట్నంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆల్మోస్ట్ 7-8 సోలార్స్ వేశారు. 45,000 రూపాయలు ఎంతో తీసుకున్నారు అనమాట. కేవలం అక్కడ వాళ్ళ ఆఫీస్ పెట్టి, ఆఫీస్ కొంత సపోర్ట్ చేసి, ఆఫీస్ నుంచి ఆ సరుకు అంతా వెళ్ళినందుకు, కొంత గొడవన్ లాగా మనకి ఈ సోలార్ లైట్లు అయి పెట్టుకోవడానికి మనకి యాక్సెస్ ఇచ్చినందుకు, ఇవన్నిటికి సపోర్ట్ కింద మనం అది వాళ్ళకి పే చేస్తాం అనమాట. ఇది ఎక్స్ట్రా బెనిఫిట్, ఇది ఎక్స్ట్రా బెనిఫిట్. ఎంత ప్రిమిసెస్ ఉండాలి సార్? దాని లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? అది మళ్ళీ మనం మాట్లాడదాం సార్. అది ఏంటంటే ఆ డీటెయిల్స్ మళ్ళీ నేను తెలియజేస్తాను. కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను సార్, ఏమనుకోకండి. అయ్యో సార్, మీరు క్వశ్చన్ చేయాలి సార్. మీరు క్వశ్చన్ చేస్తే రేపు పొద్దున వెళ్ళేటప్పుడు అది మీరు చెప్పగలుగుతారు. ఇటువంటి ఆప్షన్ ఒకటి ఉంది అని మీకు తెలియాలి కదా సార్. ఓకే సార్. ఇప్పుడు ప్రీమియం కస్టమర్, మామూలుగా వితౌట్ ప్రీమియం కస్టమర్ ఉంది కదా. ప్రీమియం అంటే 9,000 కట్టాలా? 5,000. దాని అంతటి మనం యాజ్ ఎ పీపీటీ ప్రాసెస్ లో తెలుసుకుందాం సార్. శివశంకర్ గారు ఇంకెవరైనా యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారా, లేకపోతే మన వాళ్ళేనా? యాక్చువల్ గా ఇంకా రావాలి, మరి ఎందుకనో లేట్ గా అయ్యారు. సరే మనం మొదలు పెట్టుకుందాం సార్. మనం ఓకే సార్, జాయిన్ అవుతాం. సరే సార్.